హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. ఈ కూర ఏంటో చూసారా? ఇది నాటుకోడి టేస్ట్ ఉండే మంచి కోడి కూర చేద్దామండి ఈరోజు. సేమ్ నాటుకోడి టేస్టే ఉంటుంది. ఇది క్లీన్ చేసుకొని దీనిలో పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి బాగా ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకుందామండి. బాగా పెట్టాలండి ఇది. ఎందుకంటే ఆయిల్ దీనిలో ఎందుకు వేసానంటే ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా పడుతుంది. ఇలా పడితేనే ఇది టేస్ట్గా కూడా ఉంటుంది. సేమ్ నాటుకోడి తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది సేమ్ నాటుకోడిని ఎలా కాల్చి అలా ఇస్తారు కదా, అలాగే ఈ కోడి కూడా కాల్చే చేస్తారండి. శుభ్రంగా స్కిన్తో పాటు కాల్చేస్తారనమాట, కాల్చుతారు. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని కుక్కర్లోనే చేయాలండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది, విజిల్స్ కూడా ఎక్కువ రానివ్వాలి, అందుకని కుక్కర్లో చేయాలి. అందుకని నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని ఆనియన్స్, మిర్చి వేసాను. ఈ ఆనియన్స్ కొంచెం తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసి సిమ్లో పెట్టి మూత పెడతాను. అప్పుడు తొందరగా ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి. అలాగే మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరి ఛానల్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఇప్పుడు ఆనియన్స్ బాగా దగ్గరికి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీనిలోని మనము చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసేసుకొని వాటర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గిద్దాం అన్నమాట చికెన్ని. అయితే ఈ మధ్యనే మనకి ఒక కేజీ చికెన్ పికెలు, కేజీ ప్రాన్స్ పికెలు, అలాగే కందిపొడి, కరివేపాకు పొడి ఆర్డర్ కూడా వచ్చినాయండి. అవి కూడా ఈ మధ్యనే చేసాము, అది కూడా పోస్ట్ చేస్తాను నేను. అలాగే మన దగ్గర అన్ని రకాల వెరైటీ ఆఫ్ పికిల్స్ ఉన్నాయండి. అలాగే కందిపొడి, కరివేపాకు పొడి కూడా అలాంటివి కూడా దొరుకుతాయి. అయితే చికెన్ ఇప్పుడు వేస్తాం కదండి, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాము. అయితే చికెన్ ఫైనల్గా వేగిపోయిందండి. దీనిలోని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం అన్నమాట. వేసుకొని చికెన్తో బాగా మిక్స్ చేద్దామండి. బాగా మిక్స్ చేసి చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేంత వరకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో వేగితేనే మంచి టేస్ట్ అండి ఇది. ఇప్పుడు వేగిపోయింది. ఫైనల్గా వాటర్ వేసుకుందాము. ఈ చికెన్కి ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. అలాగే విజిల్స్ కూడా ఒక 20 విజిల్స్ అయినా రావాలి. అన్ని విజిల్స్ వచ్చేంతవరకు కూడా దీన్ని ఉడికించాలి. ఇది హోల్ గరం మసాలా అండి. ఇది ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ మిక్స్ చేశాను అనమాట. అది హోల్ గరం మసాలా పేస్ట్ వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 20 విజిల్స్ వచ్చాక ఆపేద్దాము. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఫారం కోడి అంటారు. ఇది ఎగ్స్ పెడుతుంది అన్నమాట. ఇది అందువల్ల మనకి నాటుకోడి టేస్ట్ వస్తుంది.